హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సిరి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి సిగ్గుపడుతుంది అనుకుంటున్నారుగా? పెళ్లి చూపులు కదా, ఆ మాత్రం సిగ్గుపడకపోతే ఎలా? సో అందుకే నేను సిగ్గుపడుతున్నాను. ఈ క్వారంటైన్ వచ్చి చాలా మంచి పని చేసిందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో పెళ్లి చూపులు చక్కగా అటొకళ్ళు ఇటొకళ్ళం ఉండి పర్సన్స్ ఉండి చేసుకోవచ్చు. అదే మామూలుగా పెళ్లి చూపులు అనుకో, అటొక 10 మంది ఇటొక 10 మంది ఉండి ఎన్ని క్వశ్చన్లు బుర్ర తినేస్తారు. నీకు వంట వచ్చా అమ్మా, ముగ్గేయడం వచ్చా, కలాప్ చల్లడం వచ్చా, మా వాడిని ఎలా చూసుకుంటావు, ఒక పాట పాడు, ఒక డ్యాన్స్ చెయ్యి, ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడిగి అమ్మాయిల్ని చాలా చాలా టార్చర్ చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. పెళ్లి చూపులు అంటే అమ్మాయిని కూర్చోబెట్టి తల కింద కొంచుకొని కూర్చోవాలి వాళ్ళ ముందు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. వాడు రిజెక్ట్ చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి, నవ్వుతూ ఉండాలి. వాళ్ళు ఏదన్నా అంటే చెయ్యాలి అంటే చెయ్యాలి. సో ఇలా ఉంటాయి. సో అవన్నీ కాకుండా చక్కగా ఆన్లైన్లోనే పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అసలు ఎలాంటి వాడొస్తాడో నాకేమీ అర్థం కావట్లేదు. ఎలాంటి బకరా వస్తాడో దేవుడా. మహేష్ బాబు లాంటాడో లేకపోతే నాగశౌర్య లాంటాడో ఒక మంచి క్యూట్ అబ్బాయి వచ్చేలా చూడు దేవుడా. ప్లీజ్ దేవుడా, నీకు ఒక 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడా. హాయ్ అండి. యాక్చువల్గా మీరు నాకు తెలుసు, అంటే మీరు మొత్తానికి పల్లెటూరు, పెద్దగా ఏం చదువుకొని ఉండరు, ఈ పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు. సరే, నేనంటే బాగా చదువుకున్నామని, బీటెక్ చదువుకున్నామని, పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసామని. సో నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అలాంటిది. హలో, ఎంటెక్ ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ మోహన్ చూడు. ఎంటెక్ గోల్డ్ మెడల్, పరువు అంతా పోయింది కదరా. ఎంటెక్, మరి ఎంటెక్ చదివి ఈ పల్లెటూరులో మీరేం చేస్తున్నారండి? నీలాంటి గొర్రె కోసం చూస్తున్నా. పల్లెటూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం. పల్లెటూరు వెదర్ కానీ, ఆ పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో నన్ను చేసుకునేవాడు ఇక్కడ బర్రెలు గొర్రెలు కాస్తూ ఉండాలి. లేదనుకో దుబ్బే. అంటే పల్లెటూరులో ఏముంటుందండి? మనం హైదరాబాద్కి వెళ్తే సిటీ లైఫ్, సాఫ్ట్వేర్ జాబ్, మంచిగా సిటీలు, పార్టీలు, పార్కులు, పబ్బులు, మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు, అబ్బాబాబాబాబా. సిటీ లైఫ్ గురించి మీకు తెలియదండి. సిటీ లైఫ్ చాలా బాగుంటుంది. సో మీరు నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా సిటీకి వచ్చేయండి, మనం సిటీలో సెటిల్ అయిపోదాం. సిటీ కల్చర్. నువ్వు జాబ్కి ఆఫీస్లో ఎవరినో చూసుకొని దాంతో కులుగుతుంటే అది నాకు తెలియకుండా నేను ఇంట్లో ఉండి బట్టలు ఉతికి గిన్నెలు తోమి నీకోసం వంటలు చేసి ఈవినింగ్ అయ్యేసరికి నువ్వు ఎప్పుడు వస్తావా అని నేను వెయిట్ చేస్తూ ఉండి అలా చేసే టైప్ నేను కాదు. పర్లేదండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా ఏదైనా జాబ్లో పెట్టిస్తాను. హలో, అంత లేదు. మొహం అద్దంలో చూసుకో. ఫస్ట్ నేను చెప్పినట్లు వినాలి. మీరు నాకు జాబ్ నోవే. అవునా? చెప్పండి, ఏం చేయాలి నేను? సిస్టమ్ ముందు కూర్చొని టకా టకా నొక్కి అలాంటి జాబ్ మానేసి మా ఊరొచ్చి చక్కగా గొర్రెలు బర్రెలు కాసుకో. ఇల్లరికం వచ్చేటట్లయితే నన్ను చేసుకో. ఇల్లరికమా? ఏంటి ఇక్కడుండి నేనేం చేయాలండి? ఈ ఊర్లో నేను చేయడానికి ఏమున్నాయి? ఎందుకు? మాకు బర్రెలు గొర్రెలు చాలా ఉన్నాయి. వాటిని తోలుకెళ్ళి మేపుకొని ఈవినింగ్ టైం వచ్చి వాటిని పాలు పితికి వాటిని తీసుకెళ్ళి అమ్ముకొని ఇలా చెయ్యాలి. ఇలా చేసామనుకో నీకున్న కొవ్వు కూడా కరుగుతుంది. ఏంటి? బర్రెలు నేను ఊరూరా స్నానం చేపియాలి, పాలు పితకాలి, బర్రెలు దొరుకుంటూ గొర్రెలు దొరుకుంటూ కొండలెక్కి కొండలు కొత్తెప్పులెప్పి తిరగాలి. అదే కాక నీ మొహం కూడా కరెక్ట్గా దానికే సెట్ అయ్యేలా ఉంది. హలో 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 మైండ్ ఇట్. హలో 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 మీకు పెళ్ళి కొడుకు కోసం చూస్తున్నారా, లేదా ఎవరైనా పాలేరు పని చేసే వాటి కోసం చూస్తున్నారా? ఆయన నేనేంటి ఈ బర్రెలు గొర్రెలు కాసుకుంటూ నేను ఇక్కడ ఉండడం ఏంది? అసలు మీరు ఏమంటారు మీరు? నీ మొహానికి నేను చాలా ఎక్కువ. సో నేను కావాలి అంటే ఇవన్నీ చేయాలి.
అలాగే నువ్వు అడిగిన 10 లక్షల కట్నం కావాలంటే ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకోవాల్సిందే. వద్దులేండి. వద్దంటే ఆలోచించుకోనండి. ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించుకొని మళ్ళీ రా, లేదా వేరే బకాన్ చూడాలి మళ్ళీ. 10 లక్షలు కట్నం. అమ్మాయి కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసుకుంటే అప్పుడేదో బర్రెలు గొర్రెలు కాసుకుందామని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి పెళ్లి చేసుకుందాం. తర్వాత మిగతా సంగతి చూద్దాం. అంటే బర్రెలు తోలడం వరకే ఓకే అండి. కానీ బర్రెలకు స్నానం చేపించడం మాత్రము కొంచెం ఇబ్బంది. మీరు బాగా సెట్ అవుతారు సేమ్ దానికే. చూశారు కదండి పెళ్లి కష్టాలు. అమ్మాయిలు ఎన్ని కష్టాలు పడాలి. పెళ్లి చూపులు అంటేనే చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. పెళ్లి చూపులు అనే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. ఎవరో తెలియకుండా వస్తారు, వాడు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం తెలియదు. పెళ్లి చూపులు అనే ఒక కాన్సెప్ట్ పెట్టి మన అక్కడ కూర్చోబెట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాడి గురించి తెలియకుండా మనం వాడిని పెళ్లి చేసుకోవాలంటే చాలా చాలా అమ్మాయిలకైతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే. ఇదైతే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సిరి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.